హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో ఆలూ కుర్మా ఎంత టేస్టీగా ఎలా తయారు చేయాలని చూపిస్తానండి. ముందుగా మనం ఉల్లగడ్డల్ని ఆలుగడ్డల్ని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి. మనం ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయలు, అలాగే మనం పచ్చి శనగపప్పు ఉంటుంది కదండి, అది ఒక అరగంట నానబెట్టి అది కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నానండి. సో ఇప్పుడు అన్నీ బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇవన్నీ వేయించుకుంటూ ఉడికించుకోవాలండి. కొంచెం ఉప్పు వేస్తే త్వరగా ఉడికిపోతుంది. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అలాగే మనం శనగపప్పు మిక్సీ చేసిన శనగపప్పు కూడా వేసుకున్నానండి. సో ఈ విధంగా సన్న మంట మీద లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లో కారం, ఉప్పు రుచికి సరిపడగా వేసుకోవాలండి. దీంట్లోనే గరం మసాలా కూడా వేసుకున్నాను నేను. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను. సో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకున్నానండి. కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే వేడి వేడి ఆలూ కుర్మా ఎంతో టేస్టీగా రెడీ.